3 ప్రధానాంశాలు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1, 2 వచనాలు. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, దేవుని చేత ఏర్పరచబడిన వారికి, యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1, 2 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రికలోని శ్రమానుభవం, కృప మరియు మహిమ అనే 3 అంశాలు కలిసి శ్రమలను, హింసను అనుభవిస్తున్న విశ్వాసులకు ఒక సందేశాన్ని ఇస్తాయి. మనకు బాగా కంఠస్థమైన 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ అంశాల సారాంశం చెప్పబడింది. అన్నింటినీ నిందించే సంపాదకుడు, రచయిత అయిన హెచ్ఎల్ మెంకన్ ఓసారి ఆశాభావాన్ని అనగా నిరీక్షణను అసాధ్యమైనది సంభవిస్తుందనే ఓ రోగిష్టి నమ్మకం అని నిర్వచించాడు. కానీ ఆ నిర్వచనం ఆ పదానికి కొత్త నిబంధన చెప్పే అర్థంతో ఏకీభవించదు. నిజమైన క్రైస్తవ నిరీక్షణ అలాగే జరుగుతుందని అనుకుంటున్నాను అనే దానికి మించినది. అది భవిష్యత్ మహిమ మరియు దీవెన గురించిన నిశ్చయత. ఈ ధైర్యమైన నిరీక్షణ మనం అనుదినం జీవించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని, సామర్థ్యానుగ్రహాన్ని మనకిస్తుంది. అది యేసుక్రీస్తు పునరాగమనం కొరకు మనం నిశ్చింతగా వేచి చూసేలా మనల్ని ఊయలోగే కుర్చీలో కూర్చోబెట్టదు. అందుకు బదులు అది బరువులు భారమవుతున్నప్పుడు, యుద్ధాలు కఠినమవుతున్నప్పుడు కూడా మనం సాగిపోతూ ఉండే విపణి వీధుల్లో, రణభూముల్లో మనల్ని ఉంచుతుంది. నిరీక్షణ ఓ శమనకారి కాదు. అది ఓ అడ్రినాలిన్ ఇంజెక్షన్, ఓ రక్తమెక్కించే క్రియ. ఓ లంగరుల క్రీస్తులో మన నిరీక్షణ జీవిత తుఫానుల్లో మనల్ని స్థిరంగా ఉంచుతుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాలు. కానీ లంగరు చేయని విధంగా మన నిరీక్షణ మనల్ని ముందుకు నడుపుతుంది. అది మనల్ని వెనక్కి లాగి ఉంచదు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీ ఇటీవలి గతంలో మీ నిరీక్షణ మిమ్మల్ని అడ్రినాలిన్ ఇంజెక్షన్లా ఉత్సాహపరిచిన ఓ సమయాన్ని గుర్తుకు తెచ్చుకోగలరా? అప్పటి పరిస్థితులు ఏవి? ఆమెన్.